దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 7th March 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 10 అండ్ వర్స్ 10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభు వారిని నమ్ముకున్న మనము ఎప్పుడు ఎలాగ పరిశుద్ధపరచబడ్డాము? ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడిన చేత. ఎక్కడ అర్పింపబడ్డాదని? శరీరము సిలువ మీద అర్పింపబడ్డాది. ఆయన నమ్ముకున్నప్పుడు మనము ప్రత్యేకింపబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బై దిస్ విల్ we are sanctified through the offering of the body of Jesus Christ once for all. అందరి కొరకు, for all, Jesus body was offered so that you are sanctified, you are set apart, you are made holy. కనుక యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడ్డారు. Everybody who believes in the work of the cross of Jesus Christ are sanctified, are set apart, are made holy. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత లేకుండా మన ప్రార్థన వినిపించబడదు దేవునికి. పరిశుద్ధతే మార్గము దేవుని యొద్దకు వెళ్ళుటకు. ఆ పరిశుద్ధతను యేసు ప్రభు వారి శరీరము ఒక్కసారి కలువరి సిలువలో అర్పించడం ద్వారా మనకు అనుగ్రహింపబడ్డాది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారులారా, యేసు ప్రభు వారు మీ పాపము కొరకు సిలువ మీద మరణించారని నమ్ముతున్న వారులారా, మీరందరూ పరిశుద్ధపరచబడ్డారు. యు ఆర్ హోలీ. हिंदी में पढ़ेंगे इब्रियों का पत्र, उसमें 10 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. उसी इच्छा से हम यीशु मसीहा की देह के एक ही बार बलिदान चढ़ाए जाने के द्वारा पवित्र किए गए हैं. हम पवित्र किए गए. क्यों? यीशु मसीह का देह क्रूस पर चढ़ाए जाने के द्वारा, यीशु मसीह का क्रूस, यीशु मसीह का बलिदान हमें क्या किया है? हमें पवित्र किया है. हमारे काम, हमारे बात, हमारे कलीसिया हमें पवित्र नहीं किया है, लेकिन यीशु मसीह का शरीर क्रूस पर बलिदान हो जाने के वजह से आप पवित्र किए गए हैं. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి, మన ప్రార్థన, మన ఉపవాసము, మన ధ్యానాలు కాదండి మనల్ని పరిశుద్ధపరిచినది. యేసు ప్రభు వారి శరీరము సిలువ మీద ఒక్కసారిగా అర్పించడం ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి చూడగలవు, దేవుని సన్నిధి అనుభవించగలవు. యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద మేనిఫెస్టెడ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ యూ ఆర్ హోలీ. నీ పరిశుద్ధత ఆయన సన్నిధిలోనికి, ప్రత్యక్షపరచబడిన దేవుని సన్నిధిలోనికి నడిపిస్తుంది. కనుక యేసు దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. బికాస్ ఐఎమ్ హోలీ, బీ ఈ హోలీ, బీ హీ స్పెషల్, బీ సెపరేట్, బీ సెట్ అపార్ట్. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరము దేవునితో అన్యోన్య సహవాసంలో నడవాలి. పరిశుద్ధతయే మమ్మల్ని నడిపిస్తుంది, మనల్ని నడిపిస్తుందండి. కనుక నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు వారి యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడటం ద్వారా నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా తీర్చబడ్డావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమైన దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి పరిశుద్ధత దేవా, మాకు పరిశుద్ధులమై ఉన్నామని మాకు ఇచ్చిన ఈ కాన్ఫిడెన్స్కి, ధైర్యంకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు. జాబ్స్ చేస్తున్నవారు, బిజినెసెస్ చేస్తున్నవారు, వారి ఉద్యోగాల్లో, వ్యాపారంలో నీవుండి నాయన పరిశుద్ధులకు నీవే తోడై ఉన్నావయ్యా.
నీవే నడిపించేవాడు నాయన. కాపాడి బలపరచండియా. ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నవారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నవారు నాయన, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ తోడు వారితో ఉంచి వారిని ఆదుకొని కాపాడి బలపరిచి మంచిగా రైటుకు నీ కృపను దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నీ శరీరము ఒక్కసారి అర్పించబడటం ద్వారా మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసావు, మా పరిచయని పరిశుద్ధులుగా చేసావు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా ఈ దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే దీవించి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధములు చేసిన వారిని మేమందరము క్షమించినట్లు మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధించితే కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.